ఓం నమ శివాయ. మనమైతే ఇప్పుడు ప్రత్యంగర దేవి టెంపుల్కి వచ్చాము. హొసూరులో, బెంగళూరు నుండి హొసూరు నుండి 6 కిలోమీటర్ లోపలికి వస్తే ఈ టెంపుల్ కనపడుతుంది మనకి. శివుడు త్రినేత్రం నుండి వచ్చినదే ఈ ప్రత్యంగర దేవి. శుద్ర పూజలకు విడుగుడుగా ఈ దేవి ఆవిర్భావం అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్న స్వామి పేరు ఏలుమలై స్వామి. ఈ స్వామి మెయిన్ పూజారి, అంటే ఈ టెంపుల్ కట్టించింది. ఇక్కడ అన్ని హోమాలు అవి ఇవన్నీ చేసేదంతా ఈ స్వామివారి అన్నమాట. ఈ ప్రత్యంగర దేవి అమ్మ ఎంత పవర్ఫుల్ అంటే, పూర్వం రామాయణం కాలంలో రావణుని కొడుకు ఇంద్రజిత్ కూడా ఈ హోమాన్ని చేయడానికి ట్రై చేశాడంట. అప్పుడు ఈ హోమం చేస్తే మనకంతా విజయమే జరుగుతుంది, ఎలాగైనా ఆపాలి అనేసి ఆంజనేయ స్వామి అడ్డుకున్నాడంట ఈ హోమాన్ని. மாயா மந்திரம் சூன மந்திரம் எல்லாமே போடுவோம். கை கண்ணம் இது பூனை கட்டை கண்ணு சிறை சாப்பிட முடியாது, சிறை தூங்க முடியாது. மந்திரம் பண்ணியிருந்தாங்க எல்லாமே போடுவோம். இன்னும் 50 ரூபாய். இது வந்து பசங்க கல்யாணம் ஆகிறதுக்கு, வீடு கட்டுறதுக்கு, இடம் வாங்கிறதுக்கு, இது வந்து பசங்க கல்யாணம் ஆகிறதுக்கு, வீடு கட்டுறதுக்கு, இடம் வாங்கிறதுக்கு, கல்யாணம் இல்லையா, குழந்தை இல்லையா, ஆனால் மாய மந்திரம் சூனிய மந்திரம் கூட எல்லாமே இது போடுவோம். இது வந்து 1000 பேருக்கு அண்ணாந்தம் ಬೇಸ್ ಬೇಸ್ ಕತ್ತಿ ಇದು 12 யுத்தங்கத்து மாதிரி வந்து இந்தியா பறிக்க ஹோமத்தில் பொறுத்து இது வந்து தோசை பறிக்கிற இது நல்லது. 6 மணிக்கு ஹோமம், 5 மணிக்கெல்லாம் கரைச்சிடும். 5 மணிக்கெல்லாம் ஸ்டார்ட் ஆகிடும். இது பண்ணி ஆரம்பிச்சு 6 மணிக்கு ஹோமம் பறிச்சிருக்காங்க. இது 8 9 மணிக்கு 9 மணி முடிச்சுன்னா 11 மணி ஆகிடும். அபிஷேகம்லாம் முடிச்சுட்டு 10 11 மணி ஆகிடும். எல்லாமே இது கோயிலில் வந்து நல்லா தான் நடக்குது, கெட்ட தெரியல. ஆடுக்கு இதெல்லாம் எத்தனை இடத்துல போய்க்கிற இடத்துல மனசுக்கு எடு நினைக்கிறாங்களோ அதெல்லாம் நம்மளுக்கு போட்டு நல்லது தான் நடக்குது. போயிட்டு இந்த கோயில் கெட்டது நினைக்கிறதுனா கெட்டது எதுன்னு நினைக்காது. அவங்க விஷயம் ஃபோட்டோ ஃபீல் பண்ணாலும் அவங்களுக்கு எதுவே சீட் ஆகுது. நம்ம கட்ட வச்சுட்டாங்க நல்லது தான். நம்ம காலியமாக இப்போ கோபமாக இருக்குது, பசங்களை தெரியும் ரொம்ப கோபமாக இருக்குது. அதனால தான் நம்ம கட்டி போட்டு வச்சுருக்கோம். கட்ட வச்சுட்டாங்களா அவங்க இடம் இருந்தால் நாங்கள் கட்டி வச்சுக்கிறோம். அடிக்கடிக்கு ஃபோட்டோ ஃபீல் பண்ணுவாங்க. கிளம்பி வரது வந்து இப்போ இதாகக்கூடாதுன்னு அந்த அம்மா டெய்லியுமே கட்டி வச்சுருக்கோம். நடு சேர்த்து தான் நம்ம கெட்டிட்டு வரலும் சேர்த்துல நீங்கள் வாங்கி போய்ட்டு அப்புறம் ஹோம்ஒர்க் ஆகட்டும் இருக்குது. நீங்கள் தலை சுற்றி அங்கே போட்டிங்க, அவங்க சுற்றி அங்கே போட்டுக்கிறாங்க. வேணுமா கொடுத்துட்டுங்களா? 50 ரூபாய் సై సైతి నువ్వు సైతి స్ట్రైట్గా పట్టుకోండి. ஒரு ஆளுக்கு ஒப்புருக்கேனே அப்போ தான் திருஷ்டி போடும். இன்னும் எங்கே ఇక్కడ మహాశివుడు రుద్రతాండవం ఆడుతున్నట్ల ప్రతిమ కనిపిస్తుంది మనకి. ఇక్కడ దిష్టి దోషాలు ఎండుమిర్చితో దిష్టి తీస్తాడు స్వామి, అక్కడ ఉండే స్వామి. ఆ స్వామి అంతా తమిళ్లో చెప్తున్నాడు, నేను అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. ఎండుమిర్చితో దిష్టి తీస్తారు. అదే ఎండుమిర్చి 50 రూపీస్. తర్వాత పసుగొమ్ము ఇస్తాడు, అంటే పెళ్లి కాని వాళ్ళకి పసుగొమ్ము తీసుకొని పోయి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ పసుగొమ్ముని అక్కడ ఒక త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలాన్ని కట్టినట్లయితే వాళ్ళకి పెండ్లి అవుతుందంట. తర్వాత ఇంకొకటి మనము హోమంలో వేసే వస్తువులన్నీ ఇస్తారు, అది 150 రూపాయలు. అవన్నీ ఎత్తుకొని పోయి హోమంలో వేస్తే మనకి ఏ దిష్టి దోషాలు ఏ ఇది ఉన్నా కూడా పోతుందంట అక్కడ అని ఆ స్వామి తమిళ్లో మాకు చెప్తున్నాడు. ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంది, ఆ స్ట్రైట్ కనపడతాం చూడండి, అది అక్కడ కెమెరా అలవ్ లేదు, అందుకోసమే మేము లోపలంతా తీయలేదు. లోపలైతే మనకి కెమెరా అలవ్ లేదు గర్భగుడిలో. సర్వదుఃఖ నివారిణి రక్షమాం పరమేశ్వరి అంటూ ఆ అమ్మవారిని వేడుకోండి ప్రతి ఒక్కరూ. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హోమం చేసే ప్రతిమ ఉంటుంది అమ్మవారిది, పెద్ద విగ్రహం.
ఈ అమ్మను చూస్తే కొంచెం భయంకరంగానే ఉంటుంది, కానీ ఈ అమ్మవారు మంచోళ్ళకు మంచిది, చెడ్డోళ్ళకి చెడ్డదనమాట. మనం మంచి వాళ్ళమే కాబట్టి మనకంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఎండుమిర్చితో శాంతి హోమం అయితే జరుగుతుంది. ఇక్కడ రాహుకేతులు ప్రత్యేక మందిరం ఉంది. ఇక్కడ మండపంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి వెనుక వినాయకుడు ఉంటాడు, అలాగే దుర్గాదేవి విగ్రహం కూడా ఉంటుంది, నాగదేవతలు కూడా ఉంటారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఒక చెవికి రాహువు, మరో చెవికి కేతువు ఆభరణంగా ఉంటారు. నాలుగు పైన అసురాకృతి ఉంటుంది. అతి పెద్ద విగ్రహం ఈ మూర్తి, చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే రాహుకేతు టెంపుల్ ఇది. రాహుకేతు టెంపుల్ని దర్శించుకున్నాక బయట అయితే ఇలా ఉంటుంది. ఈ అమ్మవారి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ హొసూరులో ఉండే అమ్మ మంగళ వాయిద్యాల మధ్య ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ అమ్మవారు హొసూరులో ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ కూడా. ఒకసారి ఇలా ఎదురుగా చూడండి, ఒక పెద్ద అమ్మ కనపడుతుంది, ప్రత్యంగిరి అమ్మ. ఆ అమ్మ దగ్గరే దిష్టి తీస్తారు నిమ్మకాయలతో, అలాగే అక్కడ గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారు. మనకి ఎలా డబ్బులు ఇస్తే అక్కడ గుమ్మడికాయ, నిమ్మకాయ కూడా పెట్టి ఉంటారు, అక్కడ దిష్టి అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇటు వెళ్తే బ్యాక్ సైడు ఉగ్ర స్వరూపిణి దేవి. పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమ్మను. అలాగే అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నది ఏమిటంటే ఒక కుండ అనమాట. కుండలో అభిషేకం నీళ్ళు ఇస్తారు మనకి, ఇలా చేతిలో పెట్టుకొని వెళ్ళాలి. అది 10 రూపీస్. అది గర్భగుడిలో ఇస్తారు. ఆల్రెడీ మేము పోసేసి వచ్చేసాము. అక్కడ కెమెరా అలౌ లేదు కాబట్టి నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కిటికీలోది. లోపలైతే అమ్మవారు చాలా బాగుంటారు. అమ్మవారిని దర్శిస్తుంటే ఒకతర వైబ్రేషన్ అంటారు చూడు, అలా ఉంటుంది. ఎంత బాగుంటుందో అమ్మవారు. ఇక్కడ గోపురం ఉంటుంది. గోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు. సింహం వాసిని అయిన అమ్మవారికి సంకేతంగా సింహం ద్వారం నుండి ఆలయానికి ముంగిట ఉంటుంది ఈ సింహం. ఇందులో నుండి మనము ఆలయంలోకి వెళ్ళాలి. అమ్మవారి ఆలయం పైన అష్టభుజాలతో అమ్మవారు విగ్రహం ఉంటుంది. అక్కడ లోపల కనిపిస్తుంది చూడండి. ఈ సింహం లోపల నుండి చూస్తే అమ్మవారికి అఖండ దీపం అనేది పెట్టింటారు లోపల. అఖండ దీపం కూడా జూమ్ చేసి చూపిస్తాడు చూడండి. అఖండ దీపం అయితే ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చాలా బాగా ఉంటాయి లోపల. అంటే అక్కడంతా మనకి అలవలేదన్నమాట. చూడండి సింహవాహిని అమ్మవారు ఎంత బాగున్నారో. ఆ తర్వాత ఒక మండపం అయితే వస్తుంది మనకి ఇక్కడ. ఆ మండపంలోకి వెళ్తే ఒక త్రిశూలం ఉంటుంది. ఇక్కడ కూడా నిమ్మకాయతో దిష్టి తీసేస్తారు. మనం అక్కడ ఏమన్నా చూడలేకోకుండా బయటకు వచ్చేసామంటే ఇక్కడ తీపించుకోవచ్చు. ఇక్కడ ఒక త్రిశూలం ఉంది చూడండి. ఇక్కడ ఇది న్యూగా కట్టుతున్నారనమాట. ఇంకా మండపము ఇక్కడ అమ్మవార్లది దుర్గామాత, వారాహి అమ్మ, ప్రత్యంగిరి అమ్మ, ఇలా చాలా అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి బయట. మనం ఏమన్నా ఆపదలో ఉండి ఆ అమ్మను ఒక్కసారి అమ్మ అని తలుచుకుంటే చాలు, ఈ ప్రత్యంగిరి అమ్మ ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని కాపాడుతుంది. మనకి ఏ సమస్య ఉన్నా సరే ఆ అమ్మని తప్పకుండా మనం తలుచుకుంటే చాలు, కాపాడేస్తుంది. అంతటి మహిమ గల అమ్మ ఈ ప్రత్యంగిరి అమ్మ. ఈ అమ్మ మూల స్వరూపము కొన్ని విగ్రహాలుగా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అంటే వారాహి అమ్మ, దుర్గమ్మ, ప్రత్యంగిరి అమ్మ, ఇలా అన్నమాట. చూడండి అష్టభుజాలతో ఉన్నారు అమ్మ. ఇక్కడైతే ఇంకా పేర్లు రాసిలేదు, ఇంకా కొత్తగా కట్టుతున్నారనమాట అమ్మవార్ల విగ్రహాలు, అందుకని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది.
కాళీమాత. ఇలా అన్ని అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. తర్వాత మనం బయటకు వచ్చినప్పుడు ఇది పైన గోపురం ప్రత్యంగిరి మాతది పెద్ద ప్రతిమ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది క్లోజ్ చేసేస్తున్నారు, అది కనపడలేదు. ఇక్కడ ఈ త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలానికి అన్నమాట పసుకొమ్ము కడితే పెళ్ళిళ్ళు అవుతాయి ఇక్కడ త్రిశూలానికి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇదే ఆ త్రిశూలము. అలాగే ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి పసుగొమ్ముని కట్టితే సొంత ఇల్లు కూడా కట్టుకోగలము మనము. అది కూడా ఒక నెలలోనే అయిపోతుంది అన్నమాట, అంత పవర్ఫుల్ అమ్మ. అలాగే బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ అయినాక ఇక్కడ బోండా బజ్జీ అలా షాప్ కూడా ఉన్నాయి. ఇక్కడ జాంగ్రీ, బాదుషా, అలాగే స్వీట్స్ కొన్ని ఉన్నాయి. ఈ స్వీట్లో ఎస్పెషల్లీ బాదుషా స్వీటు చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వచ్చినట్లయితే ఇది కంపల్సరీ ఈ బాదుషాని టేస్ట్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒక మెమొరీ అనమాట, ఇక్కడ వచ్చి ఇది తిన్నాము అని, అందుకనే చెప్తున్నాను నేను. ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చామంటే ఇక్కడ అమ్మవారిది గేట్ ఇది ఉంటుంది. ఇక్కడ వచ్చి హోమంది ఫోటో అనమాట. ఇది హోమం చేసేదేం కాదు, ఫోటో అక్కడ వేసింటే నేను అది వీడియో చేశాను. ఇలా చేస్తారు ఆ స్వామివారు హోమము అని. అమావాస్య పౌర్ణమి రోజున చాలా క్యూ ఉంటుంది. 6 గంటలకి ఈ హోమం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట, 9 గంటలకి ఎండ్ అయిపోతుంది. ఎవరైనా వచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే హోమాన్ని కంపల్సరీ వచ్చి హోమంలో కూడా కూర్చోవచ్చు, లేదా మనము చేపించాలనుకుంటే చేయించుకోవచ్చు. తక్కువే మనకి. చాలా పవర్ఫుల్ అమ్మ ప్రత్యంగిరి అమ్మ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.